చెప్పాలంటే ఈ ర్యాపిడో వాళ్ళ అంటే మనం ఫోన్ చేసినప్పుడు ర్యాపిడో వాళ్ళ కస్టమర్ కేర్ నెంబర్తో వెళ్తా చూడండి, అది ఎంత ఇప్పుడు ఓలా నుంచి చేసినాం అనుకో, ఫర్ సపోజ్ వాళ్ళు నెట్వర్క్లో లేకపోతే నెట్వర్క్ లేదని చెప్తుంది. ఇది అసలు ఏ నెట్వర్క్ లేదు. నువ్వు లైన్లో 1 మినిట్ పెట్టు, 2 మినిట్ పెట్టు, 2 మినిట్స్ 1 మినిట్ రింగ్ అవుతూనే ఉంటుంది ఫోను. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ KNR రైడ్స్ అండ్ బ్లాగ్స్. చలో మనకి ర్యాపిడోలో అయితే ర్యాపిడో అంటున్నా, ఓలాలో అయితే ఒక రైడ్ అయితే వచ్చేసింది. అండ్ పికప్ వచ్చేసి మనకి 1.2 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. చలో ఫస్ట్ రైడ్ అయితే ఓలాలో వచ్చింది. మరి ఇట్లాగే వస్తాయా ఓలాలో రైడు, లేకపోతే అయిపోతాయో చూద్దాం. కానీ ఏంటంటే ఈ రైడు KPHP మెట్రోకి అయితే వచ్చింది. మెట్రో సైడ్ వెళ్ళినామంటే మళ్ళీ రిటర్న్ ఒక్కోసారి రైడ్ రాదు, ఒక్కోసారి వస్తుంది, ఒక్కోసారి రైడ్ రాదు. అదే దమ్ము అయిపోతుంది. చూద్దాం. ఫస్ట్ అయితే వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసి తీసుకుందాం. $4952 $294 రావట్లే బ్రో. 2952 ఓకే. చలో కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం. ఇదేంద్ర మ్యాప్ ఇంకా లోడ్ అవ్వట్లేదు. ఓకే, మనకి డ్రాప్ అయితే 4.7 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. లెట్స్ గో. ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే డ్రాప్ చేసేద్దాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. చలో మనకి ఈ రైడ్ అయితే 53 రూపీస్ అయితే వచ్చింది. ఇదే అర్థం కావట్లేదు, 55 కొట్టించాలా 53 కొట్టించాలా అని. ఈ రైడ్ అయిపోయిన తర్వాత సెల్ఫీలు అడుగుతావు ఏంట్రా నువ్వు. కొంతమంది అయితే డైరెక్ట్ 55 కొట్టేస్తారు, అంటే లాస్ట్లో ఎంత ఉంటే అమౌంట్. కొంతమంది ఏమో ఫస్ట్ అమౌంట్ చూజ్ చేసుకుంటారు, అంటే వాడు ఎస్టిమేషన్ వేసుకుంటాడు జాయిన్ 1 డే అంట. లెట్స్ గో. ఓకే, దగ్గర ఉంది. ర్యాపిడ్లో అయితే ఒక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన. మనకి పికప్ ఎంతో లేదు, ఎంత జస్ట్ 1 మినిట్ చూపిస్తుంది టైం అయితే. పికప్కి అయితే జస్ట్ పక్కనే ఉందన్నమాట. లెట్స్ గో. ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. ర్యాపిడోనా అన్న? 6210 ఓకే అన్న. చలో మనకైతే ఈ రైడు జీడిమెట్లకి అయితే వచ్చింది. ఎంత 5.8 ఉంది, 5.8 కిలోమీటర్స్ అయితే ఉంది డ్రాప్ పాయింట్. లెట్స్ గో. ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే డ్రాప్ చేసేద్దాం. 65 ఓకే, థ్యాంక్ యూ. చలో మనకి ఈ రైడ్ అయితే 65 రూపీస్ అయితే వచ్చింది. 65 ఎంత కట్ చేసాడు. లెట్స్ గో. ఇంకొక రైడ్ అయితే వచ్చేసింది. ఇది కూడా మనకి పికప్ వచ్చేసి 800 మీటర్సే చూపిస్తుంది ఓన్లీ. ఇటు స్ట్రైట్ వెళ్ళొచ్చు బ్యాక్ సైడ్.
800 మీటర్స్ చూపిస్తుంది. లెట్స్ గో. ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. ఓటీపీ 5924. ఓకే, లెట్స్ గో. కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం. మనకైతే ఇది డ్రాప్ వచ్చేసి 11 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఎవరు లెట్స్ గో. ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే డ్రాప్ చేసేద్దాం. అయ్యా, నా దగ్గర కూడా 100 ఉందండి. నా దగ్గర కూడా 100 ఉంది. సరే వదిలేసండి. ఏం చేద్దాం, సరే. మనకైతే ఈ రైడ్ 116 అయితే వచ్చింది. 16 రూపీస్ బొక్క మనకి. మాదాపూర్ రాను కదా. చలో, ఇంకొక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన. ఇది కూడా మనకి పికప్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 3 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇంత లాంగ్ ఎందుకు యాక్సెప్ట్ చేసినానంటే వెయిటింగ్ ఫర్ పికప్ అంట. ఓకే, కమింగ్ అని రిప్లై ఇద్దాం. కమింగ్. ఎందుకంటే కస్టమరు ఎక్స్ట్రా 23-25 రూపీస్ యాడ్ చేశాడు. అందుకని చెప్పేసి యాక్సెప్ట్ చేసిన. లాస్ట్ రైడ్లో మనకి 16 రూపీస్ లాస్ అయింది. ఆమె 200 నోట్లు ఇస్తే నేనే తీసుకొచ్చి వాళ్ళు చేంజ్ ఎంత పొద్దున్నాయి చూసుకోవాలి కదా. వాళ్ళ దగ్గర మ్యాక్సిమం అందరూ క్యాష్ ఎవరు ఇస్తారు, ఎవరో రేర్గా ఇస్తారు. అందరూ ఫోన్పేని ప్రిఫర్ చేస్తారు కదా. చలో, ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. వెయిటింగ్ ఎట్ ది పికప్ పాయింట్ అని పెట్టారు కదా, చూద్దాం. ఏంటి మరి, ఇక్కడ ఎవరు వెయిట్ చేయట్లే కదా. ఓకే బ్రో, 91 బ్రో. ఓకే, థ్యాంక్ యూ. చలో, మనకి ఈ రైడ్ అయితే 91 రూపీస్ అయితే వచ్చింది. అక్కడ కస్టమర్ 27 రూపీస్ యాడ్ అని చెప్పాడు, 25 రూపీస్ యాడ్ అని చెప్పాడు. మళ్ళీ ఏమో మళ్ళీ ఏమో 16 రూపీస్ మైనస్ చేశాడు. ఎందుకు చేశాడు ఇట్లా? సరేలే, లెట్స్ గో. ఓలాలో అయితే ఒక రైడ్ అయితే వచ్చేసింది. మనకి పికప్ కూడా ఎంత జస్ట్ 1 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. ఈరోజు కూడా అన్ని మ్యాక్సిమం పికప్లు దగ్గర వచ్చినాయి. అండ్ ఆల్సో రైడ్లు కూడా ఓలాలో మంచిగా వస్తున్నాయి ఈరోజు, ఏంటో కానీ. ఎందుకంటే ఫస్ట్ రైడ్ యాక్సెప్ట్ చేసాను కదా, అందుకని చెప్పేసి రైడ్లు అన్నీ ధనాధన వస్తూనే ఉన్నాయి. చలో, ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. ఓరే నీ, ఇప్పుడే గారా చెప్పింది, అప్పుడే క్యాన్సిల్ చేసి పడదబ్బావు. మంచి. లెట్స్ గో. ఇంకొక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన ఓలాలోనే. అది కూడా పికప్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ చూపిస్తుంది. మరి ఏమో కూడా క్యాన్సిల్ చేస్తుందో మరి ఉంచుతుందో తెలియదు. చిల్లంగా వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకో. ఓలానా? ఓటీపీ 0556. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. చలో, మనకి ఈ రైడ్ అయితే 88 రూపీస్ అయితే వచ్చింది. స్టంట్ ఏమైందంటే
ఒకటి పార్సల్ తీసుకున్నా. పార్సల్ తీసుకొని ఇక్కడికి వచ్చిన. ఇప్పుడు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పైగా అవుతుంది. వాళ్ళు ఏదైతే కస్టమర్ నెంబర్ పెట్టారో నేను ఆ కస్టమర్కి కాల్ చేస్తే ఫోన్ ఆన్సర్ చేయట్లేదు, ఏం లేదు, ఏం ఆన్సర్ చేయట్లేదు. ఎవరైతే మనకి పార్సల్ ఇచ్చారో వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఆన్సర్ ఇవ్వట్లేదు. కస్టమర్ కేర్కి 2 సార్లు వస్తే ఫోన్ చేస్తే 2 సార్లు కట్ చేశారు. కట్ చేసి మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసి ఏమంటున్నారు, ఈ పార్సల్ తీసుకెళ్ళి మాదాపూర్లో ఎక్కడో హబ్ అంటే వాళ్ళ సెంటర్ ఉంటుంది కదా, ర్యాపిడో వాళ్ళ ఆఫీసు, అక్కడ ఇచ్చేయండి, వాళ్ళు మీకు అమౌంట్ ఇస్తారని వాళ్ళు చెప్తున్నారు. నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం ఎందుకు, నాకేమైనా దూరం అనుకుంటున్నారా ఏంటి వీళ్ళు? నాకు ఎట్లాగో కస్టమర్ది లొకేషన్ ఐడియా ఉంది, డైరెక్ట్గా ఆమెకే ఇచ్చేస్తా. ఈ ఇంకా ఏం టార్చర్ రా నాయన, ఏదో అసలు అనవసరంగా తీసుకున్నా ఈ పార్సిల్ని. అప్పటికి యాక్సెప్ట్ చేయకూడదు అనుకున్నా, యాక్సెప్ట్ చేసిన. చూద్దాం, ఇప్పుడైతే లైన్లో పెట్టారు. ఎవరైతే నాకు పార్సల్ ఇచ్చారో వాళ్ళకి కాల్ చేయమని చెప్పా. చూస్తా, వాళ్ళు ఆన్సర్ అయిపోతే ఇంకా డైరెక్ట్గా పార్సల్ తీసుకొని వెళ్ళిపోతా. ఇంకా అపార్ట్మెంట్ అయినా కరెక్ట్గా ఉందనుకుంటే అపార్ట్మెంట్ కూడా కరెక్ట్ లేదు ఇక్కడ. చూద్దాం, వెయిట్ చేస్తా కొంచెం. మంచిగా ఈ పాటికి నాకు అమౌంట్ లేదండి. నేను అక్కడికి వెళ్ళడం కన్నా ఎవరైతే నా బుక్ చేసుకున్నారో అక్కడికి వెళ్ళడం బెటర్. ఎందుకంటే నాకు ఆఫ్టర్ ఎంత 5 కిలోమీటర్స్ వస్తుంది అంతే. మీరు మాదాపూర్ అంటున్నారు, నాకు మాదాపూర్కి ఆల్మోస్ట్ 15 to 20 కిలోమీటర్స్ వస్తుంది నాకు. ఓకేనండి, థ్యాంక్ యూ. చలో, కస్టమర్ కేర్ వాళ్ళు కూడా మనకి ఏ రెస్పాన్స్ లేదు వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళు కూడా ఏం చేయట్లేదు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మాదాపూర్ దగ్గర ఆఫీస్ ఉంటుందండి, అక్కడికి వెళ్ళి ఇచ్చేయండి, ఎంత మనకి 101 రూపీస్ వచ్చి 103 అనుకుంటా, అమౌంట్ వాళ్ళే చేస్తారు అని చెప్తున్నారు. లేదండి, నాకు మాదాపూర్ ఆల్మోస్ట్ ఇప్పుడు 15 to 18 కిలోమీటర్స్ దాకా వస్తుంది, నేను ఏదో అంత దూరం రాలేను, నాకు ఎవరైతే ఆర్డర్ ఇచ్చారో నేను వాళ్ళకి వెళ్ళి ఇచ్చేస్తా అని చెప్పిన. సరే, అట్లా కస్టమర్ ఫోన్ లిఫ్ట్ చెప్పితే నాకు ఎవరైతే ఆర్డర్ ఇచ్చారో వాళ్ళకి ఫోన్ చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయాలి కదా. అసలు ఏ రెస్పాన్స్ లేదు ఎవరి దగ్గర నుంచి. ఇంకా అసలు ఎందుకు బుక్ చేసి ఎందుకు పెట్టారో ఏమో. సరే, సపోజ్ సరే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మనకు అందులో ఫ్లాట్ నెంబరు అండ్ ఆల్సో అపార్ట్మెంట్ నేమ్ కరెక్ట్గా ఉన్నా, ఓకే కరెక్ట్ ఉన్నాయిలే అండ్ డైరెక్ట్గా లోపలికి వెళ్ళి డోర్ బెల్ రింగ్ చేసేసి ఇచ్చేయచ్చు. అసలు అది కూడా లేదు అక్కడ. అసలు ఇంకేం చేయాలి? ఆమె ఏమో ఏంటేంటి ఏమన్నా అంటే మాదాపూర్ వెళ్ళి అంటుంది. నీ అమ్మ, నేను ఎందుకు వెళ్తాను అసలు మాదాపూర్? మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు 1 అవుతున్నాను. ఇప్పుడు నాకెంత 12:43 అవుతుంది, 43 minutes లేటు. నేను అక్కడికి నేను ఆల్మోస్ట్ 11:50కి ఏమో డ్రాప్ లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోయినా. అసలు ఏ రెస్పాన్స్ లేదు ఇంతవరకు. యాక్చువల్గా ఇంకా వెళ్ళైతే డైరెక్ట్ మనకి ఎవరైతే ఇది ఇచ్చారో పార్సల్ వాళ్ళకి ఇచ్చేస్తా పార్సల్. మరి అమౌంట్ చేస్తారో చేయరో నాకైతే తెలియదు. అడుగుతా నేను, అమౌంట్ చేస్తారో చేయరా అని డబల్ అడగాలి. ఇప్పుడు ఏంది మరి, మనకేమన్నా పుణ్యానికి వస్తున్నాయా? చూద్దాం, అప్ అండ్ డౌను ఏమంటారో చూద్దాం. నేను మ్యాక్సిమం రికార్డ్ చేయను, ఎందుకంటే అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళాలి, బిల్డింగ్స్ కదా అవి, అందుకని చూస్తాను నేను ఏదైతే. ఓకే, లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసిన. నాకు ఐడియా ఉంది. ఐ థింక్ అక్కడ అపార్ట్మెంట్ ఒక్కటే చిన్న డౌట్ ఉంది, అపార్ట్మెంట్ ఇదా ఇది కావాలా అని. ఓకే, ఇందా మనం అక్కడ యూటర్న్ చేసుకున్నామంటే ఓకే, ఈ బిల్డింగ్, ఈ అపార్ట్మెంట్. ర్యాపిడో అన్న ఇందాక వచ్చినా కదా రిటర్న్ ఇచ్చేయడానికి 799. ఓకే, ట్రై చేస్తారు రికార్డ్ చేయడానికి మ్యాక్సిమం. చూద్దాం మరి ఏమంటారు. ఇప్పుడైతే వాళ్ళు ఏమంటున్నారు, అసలు నాకు మీరు కాలే చేయలేదు అని అంటున్నారు. చూద్దాం. సరే, నేను కాల్ చెప్పిన కస్టమర్ కేర్ నుంచి అయినా కాల్ చేయించినా కదా.
ఇది ఓటీపీ అని చెప్పారన్న, నాకు క్యాన్సిల్ చేసుకుంటా. నేను చేశానండి, మీకు చేసినాను, మీరు పెట్టిన నెంబర్కి కూడా చేశాను. నేను కాల్ లిఫ్ట్ చేయట్లేదు, కస్టమర్ కేర్ కాల్ చేసి వాళ్ళ చేత మీకు చేయించిన, అక్కడ డ్రాప్ దగ్గరికి వెళ్ళి నెంబర్కి కూడా చేయించిన, ఆన్సర్ లేదు. అందుకని చెప్పేసి నేను డైరెక్ట్గా వాళ్ళు ఏమన్నారు, నాకు మాదాపూర్ వెళ్ళి ఇచ్చేసేయండి పార్సల్, అప్పుడు వాళ్ళు మీకు అమౌంట్ చేస్తా అని చెప్పారు. లేదంటే నేను మాదాపూర్ వెళ్ళడం కల్లా నాకు ఎవరైతే పార్సల్ ఇచ్చారో వాళ్ళకి ఇవ్వడం బెటర్ ఆప్షన్ నాకు అని చెప్పేసి మీ దగ్గరికి వచ్చాను నేను. ఇంకా ప్లీజ్ మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. నేను మియాపూర్ వెళ్ళిన, మీరు పెట్టిన డ్రాప్ లొకేషన్ దగ్గరికి కస్టమర్ అక్కడ ఫోన్లో ఆన్సర్ చేయట్లేదు. మీరు పెట్టిన డ్రాప్ లొకేషను వాళ్ళు కాల్ చేస్తే పార్సిల్ మాదాపూర్లో ఏమన్నారు, వాళ్ళు అక్కడ పంపిస్తారు. అయితే నేను మాదాపూర్ వెళ్ళాలని చెప్పేసిన. ఇది ఒకసారి మీరు యాప్లో క్యాన్సిల్ ఏం చేయరా, నా మళ్ళీ అక్కడికే లొకేషన్ చూపిస్తుంది. నాకు కూడా అదే వస్తుంది. 9039 కొట్టేసేయండి, అవ్వదా అలాగా? అవ్వదు, నేను డ్రాప్ కొడితే నాకు డైరెక్ట్ నావిగేషన్ లొకేషన్ త్రూ వెళ్తుంది, అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఓటీపీ అడుగుతుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి నేను? ఇప్పుడు ఇది క్యాన్సిల్ అవ్వని నాకు వేరే ఆర్డర్లు రావు. మరి ఎలా? కస్టమర్ కేర్ కాల్ చేస్తే ఎత్తుతారు వాళ్ళు? వాళ్ళు ఎత్తుతారు, మరి ఏం చెప్తారు నాకు తెలియదు. నేను చెప్తాను. ఓకే ఓకే, కస్టమర్తో అయితే మాట్లాడేసిన. ఏం చేద్దాం, మళ్ళీ వాళ్ళకి అర్జెంట్ అంట మెడిసిన్స్, మళ్ళీ ఇవ్వండి ప్లీజ్ అంటున్నారు. మరి ఏం చేద్దాం, కొంచెమే. అయితే ఏమన్నారంటే, ఇప్పుడు అసలు ఏమైందంటే వాళ్ళకి అక్కడ కూడా నెట్వర్క్ లేదంట, ఈ అపార్ట్మెంట్ లోపలికి అసలు నెట్వర్కే లేదు. ఇందాక కూడా కస్టమర్ నాకు వైఫై కనెక్ట్ చేసి ఇచ్చారు. సో ఇంకా వాళ్ళు కాల్ చేస్తుంటే సేమ్ రెస్పాన్స్. అయితే ఇప్పుడు మళ్ళీ ఆమెకు కాల్ చేస్తే నాకు నెట్వర్క్ లేదు, అందుకే నాకు కాల్ రాలేట్టుందని చెప్పేశారు. ఇంకొక నెంబర్ ఇచ్చి ఆల్టర్నేట్ నెంబర్ అయితే ఇచ్చారనమాట వీళ్ళు. ఇప్పుడైతే ఈమె అయితే నేను అమౌంట్ పే చేస్తాను మీకు ఎక్స్ట్రా కూడా కావాలంటే అని చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర కూడా ఈ అమౌంట్ తీసుకోండి అని చెప్పారు. చూద్దాం మరి అక్కడికి వెళ్ళినాక వాళ్ళు ఎంత ఇస్తారో ఈమె ఎంత ఇస్తారో. అసలు 1 అయిపోయింది, టైం ఎంత 1:21 అంటే ఆల్మోస్ట్ 1:30, 90లకు 1:30 అట్లా అవుతుంది. 22 minutes చూపిస్తుందంటే ఇంకెక్కువనే అవుతుంది. ఈరోజు నాకు వాసిపోయింది, ఈరోజు పిచ్చి లేచి. చెప్పాలంటే ఈ ర్యాపిడో వాళ్ళ అంటే మనం ఫోన్ చేసినప్పుడు ర్యాపిడో వాళ్ళ కస్టమర్ కేర్ నెంబర్తో వెళ్తా చూడండి, అది ఎంత హవలా నెంబర్లు అంటే అంత హవలా నెంబర్లు. ఇప్పుడు ఓలా నుంచి చేసినాం అనుకో, సపోజ్ వాళ్ళు నెట్వర్క్లో లేకపోతే నెట్వర్క్ లేదని చెప్తుంది. ఇది అసలు ఏ నెట్వర్క్ లేదు. నువ్వు లైన్లో 1 minute పెట్టు, 2 minutes పెట్టు, 2 minutes 1 minute రింగ్ అవుతూనే ఉంటుంది ఫోను. ఎంత బొక్కలో సర్వీస్ ఇస్తారు మళ్ళీ ర్యాపిడో వాళ్ళు. చలో ఇంకా ఇదైతే కస్టమర్కి అయితే ఇచ్చేద్దాం పార్సెల్. వెళ్ళేసి ఇంక ఇదే రైడ్, మా ఇంటి సైడ్ రైడ్ వచ్చినా రాకపోయినా నేను వెళ్ళిపోతా ఇంకా, ఎందుకంటే ఫుల్ హెడ్ఏక్ వచ్చేస్తుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. మళ్ళీ నా కింద కామెంట్లో వేసుకోమాకండి, ఏమంటారు నెంబర్ తీసుకోవచ్చు కదా ముందే. నేను ఆల్రెడీ నెంబర్ తీసుకున్న తర్వాత ఆ నెంబర్కి వెళ్ళట్లే చెప్పేసి ఇట్లా కూడా ట్రై చేసినా. ఎట్లా ట్రై చేసినా కూడా ఏ రెస్పాన్స్ లేదు. ఈమె కాల్ చేస్తే నాకు అసలు కాలే రాలేదని చెప్తుంది ఏమేమో. మరి ఇక్కడికి వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చినాక కాల్ ఎలాగ వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. చలో లెట్స్ గో. ఈరోజు ఇంటికి వెళ్ళి చలో పార్సల్ అయితే ఇచ్చేసిన. ఒక పని అయితే అయిపోయింది. ఈరోజు అయితే చచ్చిపోయినారా నాయన. ఈ రైడ్కి ఎంత 16 rupees కట్ చేశాడా. మనకి టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 397. 397 ప్లస్ ఈరోజు
ఈరోజు మొత్తం ఓలాలోనే ఎక్కువ ఓలాలోనే చేసిన రైడ్లు, చాలా రైడ్లు. ఎందుకంటే ఫస్ట్ రైడ్ యాక్సెప్ట్ చేసినప్పుడే ఓలాలో మంచిగా వచ్చినాయి రైడ్లు, ఓలాలోనే. వీడికి ఇదేం రోగం, బ్యాలెన్స్ మేము కొడితే ఒకసారి ఇక్కడ టోటల్ చూపించలేము మనకు అసలు. ఫస్ట్ రైడు ఇదొకటి. అసలు ఇట్లా చూపించినప్పుడు మనం 74 చేపియాలా, 77 చేపియాలా, ఏ అమౌంట్ చేపియాలో అర్థం కావట్లేదు. కస్టమర్లు వచ్చి వాళ్ళకి నచ్చిన అమౌంట్ చేసేస్తారు. నేనైతే ఇటు సైడ్ కొడుతున్నా, 74 + 88 98 88 98 83 అండ్ 53. అంతేనా? +150. టోటల్ వచ్చేసి 943. లాస్ట్ రైడ్ వచ్చేసి మనకి 250 రూపీస్ ఇచ్చారు వాళ్ళు అటు ఇటు తిరిగినందుకు. చలో ఇంకా 20 అయితే ఇంకా ఇప్పుడు ఏం ఓపెన్ కూడా చేయను, డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతా. ఇంకా ఇక్కడ నుంచి ఎన్ని మహా అయితే ఒక 6-7 కిలోమీటర్స్ ఉంటుంది, డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతా. చలో ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.